హాయ్ అండి, వెల్కమ్ టు ఉషాస్ కిచెన్. ఈరోజు మీకు గరం మసాలా ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. దానికి కావలసిన పదార్థాలు: పావు కిలో ధనియాలు, 100 గ్రాముల జీలకర్ర, 50 గ్రాముల గసగసాలు, 50 గ్రాముల ఆవాలు, 50 గ్రాములు లవంగాలు, 50 గ్రాములు అనాసపు, 25 గ్రాములు ఎలాచి, 50 గ్రాముల చెక్క, జాపత్రి, జాజికాయ చిన్న ముక్కలు వేస్తే సరిపోద్దండి. ఇవన్నీ బాండి పెట్టుకొని వేపుకోవాలి. ముందుగా ప్యాన్ పెట్టుకొని స్టవ్ వెలిగించి ఇవన్నీ చిన్న మంటలో వేపుకోవాలండి. ఇవి కొద్దిగా వేగినాక ఇప్పుడు గసగసాలు వేసుకోవాలండి. అవి వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకొని ఆ బాండీలోనే ధనియాలు, జీలకర్ర, ఆవాలు వేపుకోవాలండి. ఈ విధముగా బ్రౌన్ షేడ్ వచ్చే వరకు వేపుకోవాలండి. బ్రౌన్ షేడ్ వచ్చి మంచి స్మెల్ వస్తేనే పొడి బాగుంటుందండి. కొంచెం ఇలా వేపుకున్న దినుసులన్నీ చల్లగా అయిన తర్వాత మిక్సీలో పట్టుకొని మెత్తగా పౌడర్లా చేసుకోవాలండి. హోమ్ మేడ్ గరం మసాలా రెడీ అండి. మనకు నాన్ వెజ్లో కండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పడతాం కదా, అందులో ఇది ఒక 3 స్పూన్స్ వేసుకొని మిక్సీ పట్టుకున్నట్టయితే పచ్చి మసాలా పట్టినట్టు ఉంటుంది. మంచి స్మెల్, టేస్ట్ బాగుంటుందండి. మీకు ఇంకా ఇలాంటి వీడియోలు కావాలంటే లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.